బేబీ వెయిట్ 460 గ్రాములు ఉందంట. డాక్టర్ ఏమన్నారంటే ఈరోజు అంతా డల్లుగా ఉంటది, మీరేం టెన్షన్ తీసుకోకండి అన్నారు. బట్ నాకే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు రెగ్యులర్ గా. ఇదేందో ఇచ్చారు బేబీ ఎట్లా ఉంది ఏంది అని. ప్రపంచంలో ఎన్నో అద్భుతాలు జరుగుతున్నాయి, ఒక నా జీవితంలో తప్ప. అది ఉండాలంటే. హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు 999 ఇండియా. ఈరోజు అయితే మేము కడప పోతాము. కడపలో అయితే 2 పనులు ఉన్నాయి. ఒకటి ఈ పాపకి చిక్కుకి వచ్చేసి అవయవాలు చెకప్ చేయించాలి బేబీకి, అదొకటి. ఇంకా 2 వచ్చేసి మా జాగ్గాడికి అయితే వ్యాక్సిన్ వేయించాలి, సెకండ్ వ్యాక్సిన్. ఈ 2 పనుల మీద అయితే కడపకు పోతున్నాము. ఇది అందరినీ కొరుకుతుంది, అందుకే మేము దాని కాలని దాని నోట్లోనే పెట్టి దాని కాలనే కొరికిచ్చాము. చాలా పాపం రా. రాత్రులు నిద్ర అయితే పట్టడం లేదు, నిద్ర వచ్చినట్టే ఉంటుంది కానీ ఉలిక్కిపడి లేస్తున్నాను. నాకు తెలియకుండా ఏమన్నా భయపడుతున్నానా ఇన్సిడెంట్ని తలుచుకొని అని అర్థం కావట్లా. నిద్ర రావడానికి మీ దగ్గర ఏమన్నా టిప్స్ ట్రిక్స్ ఉంటే చెప్పండి, ఫాలో అవుతా. కార్ అయితే ఈరోజు చాలా ఖాళీగా ఉంది. మా జాగ్గాడు ఏమో కూర్చొని నన్ను యాడికి తీసుకుపోతాను రా నెట్గా చూస్తా ఉన్నాడు. ఏంట్రా చూపేంట్రా? నాకు నిద్ర వచ్చే టైంలో నన్ను ఎక్కడికో తీసుకెళ్తాను, నాకు అర్థం కావట్లేదు. జాక్ వ్యాక్సిన్ వేయించానో నాకు వ్యాక్సిన్ వేయించానో తెలియట్లేదు. ఇక కంపల్సరీ దాని పేరు చెప్పి నీకే వ్యాక్సిన్ వేయించేది. నాకు సిగ్గుగా ఉంది వ్యాక్సిన్. నువ్వేదో కొంచెం తేడాగా కనపడుతున్నావే, ఏంట్రా ఇంత అందంగా ఉన్నాను? స్కానింగ్ దగ్గరికి అయితే వచ్చేసినారు, ఇప్పుడు వీళ్ళు వెళ్ళిపోతున్నారు. మా అమ్మ చిక్కు. మేము కుక్కకి వ్యాక్సిన్ కావాలి అడిగిపోయింది కదా, అది తీసుకొని మళ్ళీ ఇంకో ప్లేస్కి వెళ్ళాలి, చూపిస్తా. జాగ్గాడికి వ్యాక్సిన్ అయితే అయిపోయింది. ఇంకా యూజిన్కి మన జాగ్గానికి అయితే ఈ డ్రోల్స్ అయితే తీసుకున్నాము అన్నంలో కలిపి తినిపించడానికి. పాలు అన్నాలు ఇంటికా నుంచి తీసుకొచ్చారు. పాపం మధ్యలో ఆకలిస్తే తాగుతారని వాడు ఆడ బిస్కెట్లు చూసి అసలు ఈ పాలు టచ్ కూడా చేయలే. ఇంకా మధ్యాహ్నము బిర్యానీ అయితే తెచ్చుకున్నాము. ఎక్కడ కూర్చోలో తెలియక, అంటే నేను దిగడానికి లేదు కదా, అందుకని కార్లోనే అందరం ఏడబడితే ఆడ కూర్చొని తినేసినాము. ఈ గ్యాప్లో మమ్మీ చిక్కు స్కానింగ్ తీపించుకొని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి రిపోర్ట్లు చూపించి టాబ్లెట్స్ అన్నీ అయితే తెచ్చుకున్నారు. మీకు ఏంది అనేది ఇంటికి వెళ్ళి చెప్తా క్లియర్గా. ఇప్పుడే దీనికి వ్యాక్సిన్, ఈ అమ్మాయికి చెకప్ 2 అన్నీ కంప్లీట్ చేసుకొని ఇంటికి అయితే వచ్చినాము. పప్పి అయితే యాక్టివ్గానే ఉంది వ్యాక్సినేషన్ తర్వాత. డాక్టర్ ఏమన్నారంటే ఈరోజు అంతా డల్లుగా ఉంటుంది, మీరేం టెన్షన్ తీసుకోకండి అన్నారు. కానీ ఇది ఎక్కడ డల్లుగా ఉన్నట్టు మాకు కనపడలా, అందరినీ కొరుకుతానే ఉంది. ఇంకా ఈ స్కానింగ్లో ఏం చెప్పారనేది మనకు తెలియదు, అది అమ్మాయికి తెలియాలా. స్కానింగ్లో అయితే అంతా నార్మల్గా ఉందని చెప్పారు. బేబీ హార్ట్ బీట్ అవయవాలన్నీ బాగా ఫామ్ అయ్యాయని చెప్పారు, ఏమి ఇబ్బంది లేదు. బట్ నాకే బీపీ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయని చెప్పారు. రెగ్యులర్గా బీపీ చెకప్ చేసుకోమని, కొంచెం జాగ్రత్తగా ఉండమని చెప్పారు. కానీ నాకు ఒక చిన్న డౌట్ ఏంటంటే, ఇప్పుడు 5th ఇంకా 2-3 డేస్లో 6th మంత్ పడుతుంది. బేబీ వెయిట్ 460 గ్రాములు ఉందంట. ఇట్లయితే ఇంకా 2 కేజీలు 3 కేజీలు అయ్యేది ఎప్పుడు ఈ 2-3 నెలల్లో అనేది నాకు డౌట్గా ఉంది. మీకు ఎవరైనా తెలిస్తే కామెంట్ చేయండి దాని గురించి. అండ్ ఇంకా ప్రెగ్నెంట్ ఉమెన్ ఏమన్నా ఈ టైంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమైనా ఉన్నా కూడా చెప్పండి, ఆ జాగ్రత్తలు కూడా తీసుకుంటాము. ఇదేందో ఇచ్చారు బేబీ ఎట్లా ఉంది ఏంది అని. బేబీ అవయవాలంట. ఈ మనకేం తెలియట్లేదు దీంట్లో. ఈ పాపకు చూపించారు బేబీ కాళ్ళు చేతులు లిప్స్ అవన్నీ, నాకు లేదు ఆ లక్కు. ఈ వీడియోకి ఇంతే గాయస్, బాయ్.